brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసిన సీఎం 10 ఏళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. 2 రోజుల పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల్ని కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిశారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 2024-2025 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 1468.94 కోట్ల రూపాయలని విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు రేవంత్. గత 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి తెలంగాణకు సుమారు 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో సంబంధిత పత్రాలని సమర్పించలేదని, ఇప్పుడు తాము అవసరమైన పత్రాలను సమర్పించామని, అలాగే వెంటనే బకాయిల్ని విడుదల చేయాలని కోరినట్టుగా తెలిపారు. సుమారు 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు, విడుదల చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు పాజిటివ్గా స్పందించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.